బయట వాళ్ళు ఒకప్పుడు ఒకలాగా మాట్లాడి ఇప్పుడు అందరిని మీ దగ్గరికి వచ్చే వాళ్ళు అట్లా ఎవరన్నా ఉన్నారా అని? చిన్నప్పుడు అందరూ ఎంతమంది ఏలనా చేసావు అంటే నువ్వు కోతిలా ఉన్నావు అది ఇది. ఒలింపిక్స్ మెడల్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్ ఇవన్నీ కొట్టడం వల్ల ఇప్పుడు నా దగ్గర అందరూ ఇప్పుడు నాతో బాగా మాట్లాడడం. ఏషియన్ గేమ్స్లో ఫస్ట్ టైం రికార్డ్ చేసింది గోల్డ్. మళ్ళీ వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా రికార్డు గోల్డ్, ఒలింపిక్స్లో బ్రాంజ్. Record both go, and Jivanchi at the age of 20 takes the title for India. What a stunning race from Jivanchi. సో మమ్మీ డాడీ ఎట్లా ఫీల్ అయ్యారు నీకు ఈ ఒలింపిక్ లో? అంటే ఇప్పుడు ఈ ఒలింపిక్ మెడల్ కొట్టినందుకు పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే. సో ఎప్పుడన్నా మమ్మీ వాళ్ళు బాధపడుతూ మీకు ఏమన్నా చెప్పినా ఏమన్నా ఉన్నాయా సిచ్యువేషన్స్? అంటే ఒక్కటి ఏదైనా షేర్ చేసుకోమా? అంటే ఇప్పుడు మాకు కూడా అంటే ఇప్పుడు నేను ఇలా అందరు అంటున్నారు నాన్న, నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యాలి, మంచి పేరు తీసుకురావాలి అది అని కొంచెం అలా చెప్పేవారు. సో చెల్లె ఏం చేస్తుంది? చదువుకుంటుందా? ఇప్పుడు ఆమెకి ఏమైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్? ఆమెకేం లేదు. ఏం లేదు. సో చెల్లె ఏమైనా చెప్తా ఉంటారా నీకు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పదా? సో ఇద్దరు కొట్లాడతారా ఇంట్లో? ఏమని పిలుస్తుంది నేను? ఎక్కువ అయితే అంటే అక్క అని పిలవడానికి కొంచెం తక్కువ, ఎక్కువ పేరు పెట్టేది దీప్తి అని పిలుస్తుంది. నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? సో పేర్లు ఏమైనా ఉన్నాయా అలాగే? ఇక్కడైతే శిరీష, ఓకే. అక్కడ ఇంటి దగ్గర అయితే రమ్య అనే ఒక అమ్మాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా తనలో బాధ కానీ అంటే ఏమన్నా బాధపడుతుందేమో, ఏదైనా కష్టపడుతుందేమో అని ఇట్లాంటివి ఏమన్నా మీరు గమనించారా సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత? బాధపడుతుందా లేదా కానీ చెప్పుకోవడం రాదు కదా. అంటే మనకు కొంచెం తెలిసిపోతుంది కదా. అంత అంటే అలాంటిది ఏం రాలేదు. సాధ్యమైనంత వరకు మేము అలాంటి సిచ్యువేషన్ రాకుండా మేము చూసుకుంటాం. అంటే ఇప్పుడు దానివల్ల నేను కూడా చాలా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు పక్కకే ఇంకొక అథ్లెట్ ఉన్నాయి, ఏమైనా తప్పు చేస్తే అరిచేస్తాను, మళ్ళీ దీప్తికి వచ్చేసరికి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాలా. ఓకే. సో ఆ విధంగా మనకి అంటే నేను అనుకుంటాను ఇట్ ఇస్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ మనకి. మనం కూడా నేర్చుకోవడానికి చాలా దొరికింది. ఇప్పుడు తన దాన్ని చూసుకుని చాలా నేర్చుకోవచ్చు మనం. ఒలింపిక్స్ మెడల్ వచ్చింది, ఏషియన్ గేమ్స్, తను అలాగే ఉంటుంది. తనకి గ్లామర్ కానీ అదంతా ఏం తెలియదు. జస్ట్ మళ్ళీ నెక్స్ట్ డేనే అక్కడి నుంచి ఫోన్ చేసింది, సార్ ఇప్పుడు గ్రౌండ్కి రావాలని. సో అట్లా ఉంటుంది ట్రైనింగ్. ఇంకోటి అది కూడా ఒక బలమే. ఇప్పుడు వేరే అమ్మాయిలాగా తన సినిమాలు చూడడం కానీ షాపింగ్స్ కానీ ఏమి ఉండదు. ట్రైనింగ్, రెస్ట్ తీసుకోవాలి, ఫుడ్ తీసుకోవాలి, అంతే. సో అదే తనకి బలంగా. నేను అదే వేరే అథ్లెట్స్ కూడా చెప్పిన, మీకు అదే ట్రైనింగ్ ఇస్తున్నా, ఆమెకు అదే ట్రైనింగ్. ఆమెకు ఎందుకు వచ్చింది, ఆమె మిగతా అన్నీ ఏం లేవు, ఓన్లీ ఫోకస్ ట్రైనింగ్. సో అంటే ఇక్కడ చాలా మంది అథ్లెట్స్ ఉన్నారు కదా, అంటే ఇట్లాంటి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఉన్నారు, ఇప్పుడు దాదాపు 10 మంది ఉన్నారు, 10 మంది దాకా ఉన్నారు. ఇట్లా ఏమనుకున్నామంటే ఇప్పుడు విశ్వ ప్రేమ లాగానే విశ్వ క్రీడలు వీళ్ళు కూడా ఎందుకు చేయకూడదు. అది ఇప్పుడు అంటారు కదా, రైట్ టు ఎడ్యుకేషన్ టు రైట్ టు ప్లే. అందుకని ఇప్పుడు మన దగ్గర మెంటలీ ఛాలెంజ్డ్ దీప్తి లాగా, విజువల్లీ ఛాలెంజ్డ్ అంటే పార్షియల్ బ్లైండ్, ఫుల్ బ్లైండ్ వాళ్ళు ఉన్నారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటే కాళ్ళు లేని వాళ్ళందరికీ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈనాడు సపోర్ట్ తోటి మనం ఇది గవర్నమెంట్, ఇది గోపిచంద్ గారు అందరికి మన టీం కూడా ఉంది. అసిస్టెంట్ కోచ్ లాగా మన లక్ష్మణ్, ముదుల అని, సాజీ అని మన ఫిజియోస్ కూడా, అంటే ఒక టీము మనకి ఇక్కడ ట్రాక్ కూడా వేసి ఇచ్చారు. సో ఆ విధంగా నేను అనుకున్నాను వాళ్ళని కూడా ఈక్వల్గా. సో మీరు చూసే ఉంటారు ఈరోజు అందరు ఈక్వల్గానే ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఒకరోజు నేను ఒక సిచ్యువేషన్ చూశాను. ఒక అబ్బాయికి మన దగ్గర ఒకటే చేయి ఉంటుంది, షూ లేస్ కట్టుకోలేడు. ఇంకొక గర్ల్ అథ్లెట్ అమ్మాయి ఆ షూస్ లేస్ కడుతుంది. సో ఏంటి న్యాచురల్గానే ఒకరికి సహాయం చేసే సిచ్యువేషన్ క్రియేట్ అవుతా ఉంటుంది ఇక్కడ. సో వాళ్ళకు కూడా మాకు ఇది లోపం ఉంది అని తెలియకుంటుంటారు, వీళ్ళేమో లోపమున ఎలా చేస్తున్నారని నేర్చుకోండి. అందుకని ఇది ఒక హార్మోనీ లాగా ఉంటుంది. సో అంటే వీళ్ళని అందరినీ మీరు గుర్తిస్తారా, లేకుంటే వాళ్ళు చాలా మంది మన దగ్గరికి వచ్చి జాయిన్ అవుతారా సార్? మనం గుర్తిస్తాం, కొంతమంది వాళ్ళు కూడా వస్తారు. ఓకే. సో మనకి ఇలా దీంట్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. చెయ్యి లేకుంటే T46 అంటారు, కాల్ లేకుంటే T36 7 అంటారు,
ఇప్పుడు ఇది కొంచెం మెంటల్లీ ఇంపీరియల్ ఉంటే T20 అంటే T20 ఓకే. మళ్ళీ బ్లైండ్ ఉంటే వేరు, పార్షియల్ బ్లైండ్, ఫుల్ బ్లైండ్ ఉంటుంది. సో ఇలా కేటగిరీస్ ఉంటాయి అన్నట్టు. సో ఆ కేటగిరీస్లో మనం చెక్ చేసి డాక్యుమెంటేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇంటర్నేషనల్ చేయాలంటే ఇంటర్నేషనల్ 2 క్లాసిఫికేషన్ చేసుకోవాలి మనం. సో అప్పుడు కానీ మనకు అంతర్జాతీయ స్థాయిలో ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకే. సో ఇప్పటి వరకు దీప్తి ఎన్ని పథకాలు గెలిచింది సార్? ఎన్ని గెలిచినాయి ఇప్పటివరకు? ఏషియన్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్, ఇంతకుముందు అంటే నేషనల్స్ అంటే మొరాకో వెళ్ళినాను, ఆస్ట్రేలియాకి వెళ్ళినాను. సో అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్తావు కదా, ఎట్లా అనిపిస్తుంది అక్కడ? అంటే అక్కడికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంటే అక్కడ ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే అక్కడ నైట్ అయితే ఇక్కడ మార్నింగ్, ఇక్కడ మార్నింగ్ అక్కడ నైట్, అట్లా డిఫరెంట్. సో మొత్తం సారే చూసుకుంటాను అంటే కొన్నిటికి అంటే ఇప్పుడు వేరే వాళ్ళు వస్తారు సార్, ఎక్కువ అంటే సార్ రారు ఇక్కడ నుంచి, వేరే వాళ్ళు లేదంటే నాతో పాటు ట్రావెలింగ్కి సురేష్ సార్ అని సార్ని పంపిస్తారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు తను ఒక్కటి ఎక్కడికి ట్రావెల్ చేయలేదు కాబట్టి మనం అసిస్టెంట్ కోచ్ని పంపించాల్సి వస్తుంది. సో మనం అప్పుడు క్లాసిఫికేషన్ అప్పుడు కానీ ఏషియన్ గేమ్స్ కానీ ఆయన ఖర్చులు కూడా మనమే. అందుకని ఇప్పుడు వేరేలోకి అయితే ఒక్కరి ఖర్చు, ఇప్పుడు దీప్తి పోవాలంటే వాళ్ళ ఖర్చులు కూడా అబ్బాయి మనమే పెట్టుకోవాలి. సో ఎందుకంటే తను ఎందుకంటే ఏమాత్రం కొత్తగా కనపడద్దు ఏదో తనకి, కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అది కాకుండా ఉండడానికి అదేవిధంగా ఇప్పుడు ప్యారిస్లో సోమవారం మంగళవారం 7 తర్వాత ఉండే మీట్ కాంపిటీషన్. సో లైట్లు మనం నార్మల్గా 5 o'clock చేస్తాం. అందుకని గార్డియన్ స్కూల్లో స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఆ సోమం మంగళవారాలు 7 తర్వాత ట్రైనింగ్ చేసినాం. 3 వారాలు పోయాము. సో దట్ ఆ లైట్లు ఆ సోమవారం మంగళవారం అట్లా. సో అట్లా అలవాటు అంటే కొంచెం అక్కడ కొత్తగానే కొంచెం డిస్టర్బ్ అయిపోతారు ఇంకా. అవుతుంది. సో లైటింగ్స్ కి దానికి అట్లా చేసి మళ్ళీ సురేష్ ఇక్కడ దొరికే ఫుడ్ తీసుకొచ్చి ఇప్పుడు కంఫర్టబుల్గా పెట్టాలి. కాంపిటీషన్ మనం ఎక్కువ వేరేలాగైతే స్ట్రాటజీ ప్లాన్ చేస్తాం కదా, ఇట్లా ఉండాలి నీ ఆపోనెంట్స్, ఏమి కాదు, ఏం లేదు. నీకు ఎట్లా అనిపిస్తే చిన్నపిల్లలాగా నీకు ఇది ఎట్లా అనిపిస్తే ఇట్లనే చెయ్యి, అంతకంటే ఎక్కువ ఏం చెప్పద్దు మనం. సో ఎప్పుడన్నా మీరు తిట్టారా సార్? అంటే తెలిసి తెలియక ఎప్పుడన్నా కోపం వచ్చి తిట్టినా ఎప్పుడన్నా? లేదా అయితే ఎక్కువ అయితే ఏం లేదు. ఓకే. ఎప్పుడన్నా కోపం కానీ ఏమన్నా? ఎంతగా ఏం లేదు. ఓకే. ఎప్పుడన్నా బాధపడ్డావా సార్ ఏదన్నా అంటే? నేనేం లేదు, మాట్లాడుకుంటే కొంచెం బాధ అంతేనా? ఎప్పుడున్నాడు సార్ మాట్లాడకుండా? అంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా అంటే మీటింగ్లో ఉండడం సంథింగ్ అలాంటివి అట్లా అట్లాంటి టైంలో కొంచెం బిజీ ఉంటారు. అయితే అన్స్టాపబుల్ షోకి వెళ్ళినాం, అవునా? బాలకృష్ణ గారితో మాట్లాడినాం, ఎట్లా అనిపించింది? అంటే ఇంతకుముందు అంటే నేను సినిమాలు ఇట్లా ఏం చూడంగా అసలు అతను ఎవరు అంటే నాకే తెలియదు. బాలకృష్ణ గారు తెలియదా? చెప్పా అంటే మొన్న షూటింగ్కి వచ్చినప్పుడు. ఓకే. అసలు సినిమాలు చూడలేదు ఇప్పటివరకు? అంత చూసే ఉంటాం కానీ అంత గుర్తు ఉండదు అన్నట్లు. ఓకే. సో బాలకృష్ణ గారి దగ్గరికి పోయి నువ్వేమన్నా మాట్లాడినావా? మరి మీరు నాకు తెలియదు అంటే షాక్ అయిపోతా. అంటే వాళ్ళ టీం అడిగిండ్రు, నాకు తెలియదు అన్నది. తెలియదన్నదా? వాళ్ళు నవ్వుకోవచ్చు నాకు తెలిసి. ఏమన్నారు అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను చెప్పిన అంత సినిమాలు చూడదు, బట్ బాలకృష్ణ గారు చాలా ఎంకరేజ్ చేశారు. ఓకే. హి వాజ్ అమేజింగ్. జోష్ అనేది కానీ తినతో మాట్లాడిపిస్తే ఆమె ఏదైనా మాట్లాడగలదు. అంటే మాట్లాడదు అనుకుంటే అది కానీ, ఎందుకంటే ఆమె స్మైల్ కానీ ఆమె మాట్లాడుతుంటే బాగా అనిపిస్తుంది. అంటే కొత్త విషయాలు ఎక్కువ మాట్లాడకూడదు, తనకు తెలిసిన విషయాలు మాట్లాడతారు కాబట్టి మాట్లాడుతుంది. అవుట్ ఆఫ్ సిలబస్ పోయినారు అనుకోండి, మనం కూడా అట్లాంటి వాళ్ళని అవుట్ ఆఫ్ సిలబస్ అడిగినాం అంటే చెప్తున్నా. అంటే మిగతా పిల్లలు ఏది అడిగినా చెప్పేస్తారు. అవును. తను అందుకని లిమిటెడ్. ఇప్పుడు ట్రైనింగ్ కూడా తనకు తెలిసి దాంట్లో అంటే అదే లోపం అదే బలం. ఇప్పుడు తనను కొత్తవి ఎక్కువ చేయకుండా అవే చేస్తుంది కాబట్టి దాంట్లో పర్ఫెక్షన్ వచ్చేసింది. లిమిటెడ్ కానీ వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ కొట్టినప్పుడు అదే నేషనల్ అంతం, అది ఏషియన్ గేమ్స్ కొట్టినప్పుడు. సో అట్లా విజువలైజేషన్ ప్రాక్టీస్ అన్నట్టు వీక్లీ 2 times అలా చేస్తాం. సో అది ఇంపాక్ట్ ఉండడానికి మనకి. ఓకే. నాకు కూడా అది చాలా ఇష్టం, ఎందుకంటే మనం వేరే కంట్రీస్ పోయి మన నేషనల్ యాంథమ్, మన ఫ్లాగ్ ఎగరడం అనేది నాకు అలా అనుభవిస్తూనే తెలుస్తుంది. ఫారెన్ ల్యాండ్లో పోయి మన నేషనల్ యాంథమ్ అన్న నిలబడాల్సి ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసుకుంటే కూడా ఒక్కసారన్నా ఆ బ్రాంజ్ మెడల్ కొట్టుకోవాలనుకున్నా నేను.
ఒక్కసారి నాకు బ్రాంజ్ మెడల్ ఇస్తా. నిజమే, ఒలింపిక్స్ అనేది ఎందుకంటే ఒలింపిక్స్ అనేది అసలు లైఫ్ టైం డ్రీమ్. అంటే ఏమో ఫ్యూచర్ లో మా పిల్లల్ని పంపిస్తాం మీ దగ్గరికి. ఆ మధ్యలో మెటీరియల్ ఉంది కదా, ఈఫిల్ టవర్ మెటీరియల్, ప్రతి మెడల్లో కావాలని ఆ మెటీరియల్ పెట్టిరు. ఓకే, ఈఫిల్ టవర్ ఉంటుంది కదా ప్యారిస్ లో. అదే. సో చాలా మందికి అవకాశం రాదు నిజం చెప్పాలంటే. సో ఆమె మెడల్ గెలిచింది, బట్ మేము పట్టుకున్నాం అంతే. ఇది కూడా అదృష్టం ఉండాలి పట్టుకోవాలన్నా కానీ. చాలా మంది అదే ఎప్పుడు ఎవరు కలిసినా ముట్టుకోవచ్చా అని ముట్టుకొని చూస్తారు. కానీ చాలా సార్లు నేను ఏమని ఫీల్ అయినా సార్ అంటే, ఇప్పుడు మా గోల్డ్ మెడల్ వస్తుంది, ఇది మొత్తం గోల్డ్ ఉంటుంది అనుకున్నా. గోల్డ్ ఉంటుందా మొత్తం? లేదు, జస్ట్ కవర్, జస్ట్ కలర్ అంతే. కానీ ఇది బ్రాంజ్ మాత్రం బ్రాంజే కదా కదా. అది కూడా అంతే ఉంటుంది. ఓకే, దానికి సెపరేట్ మెటీరియల్ వాడతారు. ఓకే, కోటింగ్ ఉంటుంది. సో ఈ మెడల్ ఒక్కటి కాస్ట్ ఎంత ఉండొచ్చు ఉంటే? వాళ్ళది ఉంటుంది, దాని కాస్ట్ కూడా ఉంటుంది మనకి. ఓకే, ఇస్తారు దానికి. సో ఇది వేసుకోగానే ఎట్లా అనిపించింది? చాలా అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యా. చాలా ప్రౌడా? ఓకే. సో వెళ్ళేటప్పుడు ఏమైనా భయం కానీ ఏమన్నా ఉండేనా, అంటే ఎట్లా జరుగుతుందో అక్కడ అది ఇదని? అట్లా అంటే ఒకటి మనం ట్రైనింగ్ చాలా బాగా చేస్తాము. పోయే ముందు కొంచెం అంటే ఇక్కడ జీపీఆర్ క్వార్టర్స్లో ఒక శివుడి టెంపుల్ ఉంటుంది. అది మేము ఏ పెద్ద కాంపిటీషన్ పైన అక్కడ అర్చన చేయించుకొని వెళ్తాము. ఓకే. ఇంకోటి స్టే లాస్ట్ 3 months చాలా కామ్ పాజిటివ్గా పాజిటివ్ ఉంటుంది. ఎక్కువ ఎవరితో మాట్లాడడం కానీ అలా ఏం చేయం. ఒలింపిక్స్ ముందు కానీ ఏషియన్ గేమ్స్ చాలా లో ప్రొఫైల్ ఉంటాం. అంటే వీ ఎక్స్పెక్ట్ దట్ ఎవరేమన్నా మనం ఎక్కువ మాట్లాడితే ఒక నెగిటివ్ వర్డ్ రావడం, మనమేమని అనడం, వాటికి కూడా చాలా దూరంగా ఉంటాయి. చాలా తక్కువ మాట్లాడతాం తను కానీ మేము కానీ. చాలా మన పని ఏదో ఆ 3 months వరకు ఇట్లా టు బి లైక్ అయ్యప్ప దీక్ష లాగా ఉండాలన్నట్టు. ఎక్కువ ఎక్స్పోజర్ కానీ అది కానీ లేకుండా మన ట్రైనింగు, మన రెస్ట్ అంతవరకే. సో ఇక అదే మనకి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. దాని తర్వాత ఇంకా ఏది ఇచ్చినా దాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాల్సిందే. యాక్చువల్లీ తన టైమింగ్స్ ప్రకారం మనకి అక్కడ గోల్డ్ రావాల్సింది. వినంగా కొంచెం తను ఆ ఫుడ్ కానీ దానివల్ల మళ్ళీ ఆ భయం అవడం, జ్వరం లాంటిది ఫీల్, అందుకని బ్రాంజ్ వచ్చింది. సో మా టీం అన్నారు, సార్ మన టైమింగ్ ప్రకారం గోల్డ్ రాలి బాబు, దేవుడు బ్రాంజ్ ఇచ్చాడు కదా, దండం పెట్టుకొని. అక్కడ కూడా హిస్టరీయే కదా మనం క్రియేట్ చేసాం ఫస్ట్ టైం. మరి ఆ కేటగిరీలో భారతదేశంలోనే ఫస్ట్ మెడల్ మన 2 రాష్ట్రాలు. ఎందుకంటే రెగ్యులర్ ఒలింపిక్స్ మన 2 రాష్ట్రాలకు మెడలే రాలి. సో మన తెలుగు వాళ్ళందరూ సంతోషపడేటట్టు చేస్తుంది. అవును. సో అది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అసలు ఈసారి అసలు వచ్చింది ఇది ఒకటే. మరి 2 రాష్ట్రాలకు ఒకటే. ఆయన జర్నలిస్ట్ అన్నారు, థ్యాంక్ యూ రమేష్, మన తెలుగు ప్రజలను సంతోషపడేటట్టు. అసలు అందరు అంటే ఇప్పుడు ఎట్లుందంటే స్పోర్ట్స్లో కూడా చాలామంది సో వీళ్ళకంటే ఏం తెలియదు, అంటే నిజాలు మాట్లాడుకోవాలి కాబట్టి ఒక్కసారి విన్ అయిన తర్వాత కొంచెం ప్రౌడ్ వస్తుంది కొంతమందికి. అంటే మనం పేర్లు చెప్పనవసరం లేదు, బట్ అంటే వాళ్ళకి ప్రౌడ్ అనుకోవాలో ఏమనుకోలో తెలియదు, కానీ అంటే మేము కొట్టేస్తాం అది అని చెప్పేసి అనుకుంటారు. బట్ ఎప్పుడు వెళ్ళినా కొత్తగానే అంటే స్టార్టింగ్ అన్నట్టు వెళ్తేనే మనం ఏదైనా సాధించగలం. బట్ అక్కడికి వెళ్ళినాక కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఎదుర్కోవాలి. సో అక్కడ ఎట్లుంటుందో అది అని చెప్పేసి. అందుకే ఇప్పుడు అదే మీరు అన్నది కరెక్టే. అందరూ అక్కడికి అలాగే ప్రిపేర్ అయ్యి వస్తారు. ఇంకా ఆ రోజు చాలా విషయాలు కౌంట్ అవుతాయి. సో అందుకే అంటారు కదా, ట్రైనింగ్ మన చేతిలో ఉంటుంది, గెలుపు ఓటంలోనే దైవాధీనాలు. ఆ రోజు మనదంటూ రేజ్ ఉంటే మనం గెలుస్తాం, అంతే. లేకుంటే అది. సో మీ టార్గెట్ గోల్డ్ ఉంటే టార్గెట్ గోల్డ్ ఉంటే ఈవెన్ అన్ని సరిగ్గా ఉంటే ఒలింపిక్ రికార్డ్ అయ్యేది. ఇక్కడ టైమింగ్ చేసిన ప్రకారం ఒలింపిక్ రికార్డ్ కావాలి. ఇక్కడ చేస్తాం కదా మనం ట్రై. కానీ ఆ రోజు తను బాడీ సహకరించలేదు, టైం మనకు ఫేవర్ లేదు. బట్ మనం హ్యాపీ కదా, ఒలింపిక్ మెడల్ ఈజ్ ఒలింపిక్ మెడల్. అదే. సో అంటే తిన జర్నీలో ఎక్కడ వరకు మీరు తీసుకెళ్ళాలనుకుంటున్నారు సార్? ప్రతిసారి ఎట్లా అంటే 1 step at a time అట్లాగే ఉంటుంది మనం. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఊహించలేదు, మనం రెగ్యులర్ ఛాంపియన్ అవుతుందని వచ్చినాము, తను రెస్పాండ్ కాకపోవడం, ఆ టెస్ట్లు చేపించడం, ఆ కేటగిరీలో రావడం, ఆ కేటగిరీలో ఈ ఈవెంట్ ఉండడం. ఈవెన్ ఇప్పుడు తన కేటగిరీలో వెరీ లిమిటెడ్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ 400 ఒకటి, లాంగ్ జంప్ ఒకటి, 1500. లక్కీలీ ఆ ఈవెంట్ తనకు సరిపోతుంది. అన్నీ అంటే ఒక డివైన్ లాగా ఉంది. అన్నీ కలిసి వచ్చినాయి, చేసాము. సో అందుకని నెక్స్ట్ దేవుడు తెలుసు మాకేం కావాలో. మన చేతిలో ఉన్న ట్రైనింగ్ మనం చేసుకుంటూ పోదాం, ఆయనకు మాకేం కావాలో అది ఇస్తాడు. సో అంటే మేము ఇక్కడే ఉంటాం కాబట్టి ఎప్పుడైనా మాకు ఎంట్రీ ఉంటుందా ఇక్కడికి? స్పోర్ట్స్కి ఎనీబడి కెన్ కమ్. కాకపోతే ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడాలన్నా అవన్నా టాలెంట్ బట్టి ఉంటుంది. కానీ జనరల్గా అయితే వచ్చి ఆడుకుంటారు, బుక్ చేసుకొని మన కోర్టులో కానీ ఇక్కడ కానీ.
కానీ మీకు కూడా హ్యాట్స్ అప్ టు యూ సార్. ఎందుకంటే అంటే మీరు కూడా ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలను వెతికి అంటే వీళ్ళకి ఇంత ప్రతిభను అంటే వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటికి తీసి ఇంకా మీ దగ్గర ఉన్న ప్రతిభను వాళ్ళకి చేకూర్చి అంటే ఒక స్టేజ్లో మీరు పెడుతున్నారు కదా. ఎందుకంటే బహుశా ఇప్పుడు నేను కూడా అక్కడ హనంకొండ ఒక చిన్న కాపు వాడ నుంచి వచ్చాను. మనం పడ్డ కష్టాలు అలా దక్క ముక్కలు తిని వచ్చినాం. అంటే మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. దేవుడు మనకు ఒక మంచి ఇంత ఎక్స్పోజర్ అంటే ప్రపంచం తిరిగాం మనము, మనకు నాలెడ్జ్ ఉంది. సో ఉన్నంతలో మనం చేయడం బెటర్ అని ఒకటి మీరు అన్నట్టుగా త్యాగాలు అయితే తప్పదు. ఎందుకంటే నేను 15 సంవత్సరాలు ఇండియన్ క్యాంపులోనే ఉన్నాను. నేను ఎప్పుడు మీ ఇంటర్వ్యూలో చెప్తా ఉంటా, నా డైరీలో మ్యారేజ్ డేస్ బర్త్డేస్ ఏమి ఉండవు, ఓన్లీ టార్గెట్స్ మెడల్సే. అందుకని ఆ ఫ్యామిలీ కూడా ఇప్పుడు మై వైఫ్ విద్యులత కానీ మా ఇన్లాస్ పిల్లలు కానీ వాళ్ళ సాక్రిఫైజేషన్ కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాను నేను. అవును. సో అదే సో వాళ్ళకు కూడా క్రెడిట్ పోతుంది. అంటే జర్నీ ఇంకా అంతే, ఇలా జరగాలి. సో ఎంతమంది పిల్లలు సార్? 2 పాపలు, అనిషా అని పెద్ద పాప షీఈస్ డూయింగ్ ఎంబీబీఎస్ అయిపోయింది. ఓకే. సెకండ్ పాప సాయి భవిష్య అని బిఎస్ సైకాలజీ ఫైనల్ ఇయర్. ఓకే. సో వైఫ్ విద్యులత. క్రెడిట్ అంతా ఆమెకే వెళ్తుంది. ఎందుకంటే నేను మ్యారేజ్ అయినాక ఫస్ట్ వీకే వెళ్ళిపోయిన క్యాంప్స్కి. సో క్యాంప్స్ అన్నీ అథ్లెటిక్స్ ఎట్లా ఉంటాయంటే జనవరి నుంచి డిసెంబర్ దాకా ఉంటాయి. సో ఆ విధంగా కొంచెం క్యాంప్స్లోనే సో అథ్లెట్స్కి అప్పుడు అంటే అప్పుడు ఎట్లా సపోర్ట్ ఉందో ఇప్పుడు అట్లా సపోర్ట్ ఉందా, లేకుంటే సపోర్ట్ పెరిగిందా, సపోర్ట్ తగ్గిందా? సపోర్ట్ అయితే పెరిగింది, ముందు కంటే సపోర్ట్ పెరిగింది. కాకపోతే గెలిచిన తర్వాత కానీ ఇప్పుడు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఖేలో ఇండియా స్కీమ్స్ అని, స్కాలర్షిప్స్ అని, కొంచెం ప్రైవేట్ సపోర్ట్ కూడా మనకు మన స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొత్త స్కీమ్స్ తెస్తున్నారు. కానీ మన పాపులేషన్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం ఇంటీరియర్ ప్లేస్లలోకి రీచ్ అవ్వాలి. సో మనకు అవసరాన్ని బట్టి స్కీమ్లని మాడిఫై చేయి, ఒకటే రూల్ పెట్టుకొని పోతే కాదు. సో మనం అవసరాన్ని బట్టి రూల్స్ కూడా మార్చుకోవాలి. నేను అనేది ఒకటే, ప్రతి అమ్మాయి ప్రతి అబ్బాయికి ఆడుకునే అవకాశం కల్పించాలి. ఎవరిలో ఏ టాలెంట్ ఉందో మనకు తెలియదు. సో ఎప్పుడైతే వాళ్ళకి ప్రతి పిల్లోడు ప్రతి అమ్మాయికి ఆడుకునే అవకాశం ఎప్పుడైతే కల్పిస్తామో తనలో ఉన్న రియల్ టాలెంట్ బయటకు వస్తుంది. అక్కడి నుంచి మనం పికప్ చేయొచ్చు. మనం చాలా తక్కువ మందిని ఫోకస్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ హాస్టల్ ఉంటుంది, హాస్టల్ సెలెక్షన్ చేస్తారు పేపర్లో, అది ఎంతమంది చేరుతుంది? అది చేరిన వాళ్ళు బస్ కిరాయిలో లేని వాళ్ళు ఉంటారు. అవును, చాలామంది ఉంటారు బస్ కిరాయి లేని వాళ్ళు. బస్ కిరాయి ఎక్కడి తీసుకొస్తారు? వాడు జూనియర్, వాడు చిన్నగా ఉంటాడు, వాడు ఏమైనా అడిగినా ఇయ్యరు. నువ్వేం పోతావురా, నువ్వేం చేస్తావురా అంటారు. సో అందుకని మనమే గ్రామాలలో ఒక చిన్న ప్రతి గ్రామంలో ఒక 3 ఎకరాలు 4 ఎకరాల ఫీల్డ్ చేసి అక్కడే ఒక యూత్ వాలంటీర్ కోచింగ్ పెట్టుకుంటే సాయంత్రం పూట ఆడుకుంటారు వాళ్ళే. అక్కడి నుంచి టాలెంట్ ఉంటే ఎప్పుడైనా కాంపిటీషన్ గెలిస్తే అక్కడి నుంచి పికప్ అయిపోతారు. సో ఇది ఎక్కువ జరగట్లేదు. మనం ఇది జరగాల్సిన అవసరం ఉంది. సో అంటే ఇప్పుడు ఈ అథ్లెట్స్ కూడా ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారా? అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా, సో ఏమైనా చేంజ్ చేసుకోవాలి వాళ్ళ గురించి, అంటే కొత్తగా వచ్చే వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా? కొత్తగా ఇప్పుడు మన అథ్లెటిక్స్ వరకు అయితే ఈ 2 రాష్ట్రాలలో ఇబ్బంది లేదు. ఎందుకంటే మీ దగ్గర టాలెంట్ ఉంటే మేమే మీ దగ్గరకు వస్తాం. సో అలా మేము మొదలు పెట్టేసినాం. ఎంత పెద్ద నెట్వర్క్ ఉందంటే ఇప్పుడు ఏ పీటీ అన్న ఈ అమ్మాయి మంచి గురుకుతుంది అని అంటే ఆమె వీడియో తీసుకొని వాళ్ళని ఇక్కడికైనా షిఫ్ట్ చేసుకుంటాం. లేకపోతే మనకి ఈనాడు సెంటర్స్ ఉన్నాయి అక్కడన్నా. ఇప్పుడు మేము ఎందుకంటే 3 అంచెలుగా పోతున్నాం. ఒకటేమో గ్రాస్ రూట్ లెవెల్, ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళ ఊర్లలోనే అడగాలి. ఎందుకంటే ఎక్కడో చదివినా నేను ఏంది ఎడ్యుకేషన్ ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళ మదర్ టంగ్లో చదువుకుంటే క్రియేటివిటీ ఎక్కువ ఉంటుందంట. అన్ఫార్చునేట్లీ మనం వేరే లాంగ్వేజ్లో చదువుతాం ఇంట్లో. అట్లా విధంగా ఈ స్పోర్ట్స్లో కూడా చిన్నప్పుడు వాళ్ళని డిస్లొకేట్ చేయొద్దు. ఉన్న ఊర్లోనే తల్లిదండ్రులతో ఉంటారు, సాయంత్రం పూట 1 గంట సేపు ఆడుకుంటే సరిపోద్ది. సో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా అక్కడే పెట్టినాం మనం సెంటర్లో. అక్కడి నుంచి కొంచెం మంచి ఒక నేషనల్ స్టేట్ లెవెల్ ఆడుతాడంటే ఎక్సలెన్స్ లాగా ఆ గ్రూప్ని తీసుకొస్తున్నాం. 30 మంది 40 మంది జమ చేసి వాళ్ళకి 10,000 ఈనాడులో స్కాలర్షిప్ ఇస్తారు. సో ఆ స్కాలర్షిప్ ఆ 30-40 మంది నుంచి 15 మంది ఎలైట్ ఉంటారు. ఇప్పుడు దీప్తి ఇక్కడ ఉంటారు. ఆ 15 మందిని మనం గోపిచంద్ అకాడమీలో పెట్టడం. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది, స్టేట్ హాస్టల్స్ ఉన్నాయి ఇట్లా. సో తలా ఒక చేస్తే తప్పకుండా 3 అంచెల సిస్టమ్ అయితే మేము ఫాలో అవుతాను. అదే రిజల్ట్ వస్తుంది మనకి. ఓకే, అంటే దీప్తి ఓన్లీ అథ్లెట్ కాకుండా ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా దీప్తిలో? అంటే మీరు గుర్తించింది ఏదన్నా? కానీ ఏ పనైనా లిమిటెడ్ పని అయితే చేయగలుగుతాం. అంటే కొత్త పనులు కాకుండా ఏదైనా పని ఇది చేయాలి అమ్మంటే చిన్న పని చేస్తే తను
డిసిప్లిన్గా చేసుకోగలదు ఆ పని. ఓకే. అంటే ఇక కొన్ని క్లిష్టమైన అర్థం కానీ కొత్త కొత్త పనులు అంటే కొంచెం కష్టమే కావచ్చు, కానీ లిమిటెడ్ పని, ఈ పని చేయాలి అంతవరకు చేయాలంటే చేయగలుగుతాను. ఇప్పుడు ఇదే చూడండి, తను ఇక్కడ 2016లో వచ్చింది, 2016 ప్లస్ ఇవి 8 ఇయర్స్లో తను ఇంటికి పోయింది బహుశా వారం 10 రోజుల కంటే ఎక్కువ ఉండదు. మిగతా వాళ్ళంతా ఇళ్ళకి పోతా అంటారు, తను మాత్రం ఇక్కడే ఉంటుంది ట్రైనింగ్ ఇది. సో దాన్ని బట్టి తన కమిట్మెంట్ కూడా ఏ రోజు సార్ నేను ఇంటికి పోవాలి నాకు ఇది ఏ రోజు అడగలేదు. సో ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇది వచ్చింది. అదే అంతే. సో 8 ఇయర్స్ అలా ఉండడం అనేది కూడా మామూలు మాట కాదు కదా. అదే. సో దీప్తి నేను తీసుకోవచ్చా ఇది? తీసుకోవాలా? ఇంకో మెడల్ పెట్టినప్పుడు తీసుకోవద్దు. అంతేనా? సో అంటే అతి త్వరలో మళ్ళీ వస్తుంది అనమాట గోల్డ్, అంతేనా? గోల్డ్ పక్కా రావాలి. అదేవిధంగా ఇప్పుడు మేము ఒకటే దీప్తి ఏంటంటే తనలాంటి చాలా మందికి ఇప్పుడు నాకు ఫోన్స్ వస్తున్నాయి, సార్ మా అమ్మాయి కూడా ఇట్లా ఉంది, కొంతమంది బయట పడకుండా. సో వాళ్ళందరికీ ఏదైనా కొంచెం దీప్తి ఒక రోల్ మోడల్గా ఉండి సో అటువంటి పిల్లలందరికీ మనం ట్రైనింగ్ ఇవ్వాలనేది ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ వల్ల వాళ్ళు యాక్టివ్ అవుతారు, మంచిగా యాక్టివ్ అయ్యి కొంచెమైనా మార్పు ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒలింపిక్స్కి వెళ్ళే ముందు ఎవరన్నా స్పాన్సర్షిప్ అడిగినప్పుడు సో దీప్తి ఇలా ఉంది మేము ఇవ్వమని అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే స్టార్టింగ్ మనం ఏదన్నా హెల్ప్ చేయండి అని అడిగితే? ఇప్పుడు అదే చెప్పాను కదా, ఇప్పుడు మనం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకే రాసాము ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ కావాలని, అక్కడి నుంచే రిప్లై రాలేదంటే దాని అర్థమైంది. ఇప్పుడు మనకు ఉన్న లింక్స్ వాళ్ళని వీళ్ళని అడిగి మనం అలా అంటే వేరే తెలియని అయితే అడగలేము మనం. అవును, తెలిసిన వాళ్ళని అడిగాము, వాళ్ళు మనకు హెల్ప్ చేశారు. సో ఆ విధంగా తర్వాత అక్కడ నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా? మెడల్ వచ్చిన తర్వాత? మెడల్ వచ్చినాక మనకు గవర్నమెంట్ స్కీమ్ ఉంది కదా క్యాష్ అవార్డు, సో ఆ క్యాష్ అవార్డు ఇచ్చారు. ఓకే, అట్లా. సో వాళ్ళు కూడా అనుకోవచ్చు లాస్ట్లో, తర్వాత అనుకుంటారు ఇక వాళ్ళు. ఇక అందుకని మనం ఎక్కువ అంటే చెప్తున్నాం రియాలిటీస్, మనం ఎక్కువ పట్టించుకోవద్దు, తను చేసుకుంటా పోవాలి. కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే తనకు మెడల్ వచ్చిందంటే దానికి కారణం మీరు, ఈ గోపిచంద్ అకాడమీ. సో గోపిచంద్ గారు అంటే అందరూ సపోర్ట్ కూడా ఉంది, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, అసోసియేషన్స్ కాబట్టి వాళ్ళ ఉంటుంది. కానీ గోపిచంద్ రోల్ అయితే బిగ్ రోల్. సో మన ఇండియాకి ఇంకా ఎన్నో మెడల్స్ తీసుకురావాలి దీప్తి. సో సార్ కోచింగ్ అంటే కోచ్ లాగా ఉంటారు సార్ త్రూ ఇంకా కొన్ని మెడల్స్ రావాలి, నువ్వు ఇంకా మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి మా శివ స్టూడియోస్ త్రూ నేను కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ స్టూడియో కూడా చాలా అంటే కంగ్రాచులేషన్స్. ఇంకా ముందు ఇలాంటి వాళ్ళను ఎంతోమందిని వెలుగులోకి తీసుకొస్తే వీళ్ళ స్టోరీస్ చూసి రీచ్ అయ్యి ఎవరైనా ఒక్కరు స్ఫూర్తి పొంది చేసినా మనం సక్సెస్ అయినట్టే. అదే అంటే ఎన్నో వ్యూస్ రావాలని ఏం లేదు, జస్ట్ 100 మంది చూసిన అందులో ఒక్కరు చేంజ్ అయినా చాలనేదే నా ఎయిమ్. సో దానివల్లనే ఇది నేను అదే అనుకుంటాను. మా ఒక దగ్గర చదివా నేను, మనం ప్రపంచాన్ని చేంజ్ చేయలేకపోతే ఒక్కరి లైఫ్ మాత్రం చేంజ్ చేయొచ్చు అంతే. సో ఆ విధంగా ఒక దీప్తి లాగానే ఎవరైనా లైఫ్ చేంజ్ అయిందంటే చాలు, మనం సక్సెస్ అయినట్టే. సో నా ఎయిమ్ అది ఒకటే సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్.